వందనాలు తండ్రి, పరిశుద్ధుడైన దేవా, మీ స్వాస్థ్యమైన ప్రజలతో నన్ను కూడా చేర్చినందుకే మిమ్మల్ని ఆరాధిస్తున్నాను ప్రభా. నిజమే, మీరు నాకు ఇచ్చినటువంటి నా యొక్క పాపానికి యేసుక్రీస్తు ప్రభువారి యొక్క రక్తము ద్వారా పరిహారం చేస్తూ వచ్చారు. నాకు పాప క్షమాపణ ఇస్తూ వచ్చారు. మీరు నన్ను ప్రేమించినంతగా నా అంతరంగమును, నా హృదయ లోతులను ఎరిగి మీరు ప్రేమించారు, నన్ను వెంటాడారు, ఈ గొప్ప రక్షణ ఇస్తూ వచ్చారు. నేను మీకేమిచ్చి రుణం తీర్చుకోగలను ప్రభా? నా స్తుతి ఆరాధన యేసుక్రీస్తు ప్రభువారి నామములో మీకు సమర్పిస్తూ మరోసారి యేసుక్రీస్తు ప్రభువారి యొక్క శరీరానికి, రక్తానికి సాదృశ్యముగా ఉన్న ఈ రక్త ద్రాక్షరసములో యోగ్యమైన రీతిలో పాలు పొందటం కొరకై మీ వాక్యం ద్వారా మాతో మాట్లాడమని యేసు ప్రభువారి నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. మనకు సంఘంలో సియోను ప్రార్థనా మందిరంలో కూడుకునే సంఘమైన మా కంబం ఎస్కోలు ప్రార్థనా మందిరంలో కూడుకునే సంఘంలో అయినా కూడా రెండు రకాలైన ప్రజలు ఉంటారండి. సంఘంలో రెండు రకాలైన ప్రజలు ఉంటారు. అది ఎవరు చెప్తున్న మాట అంటే దేవుడు చెప్తున్నటువంటి మాట. ఒకరెవరు అంటే గోధుమలకు ఆపోజిట్ ఎవరున్నారు? గురుగులు ఉన్నారు. గింజలకు ఆపోజిట్ ఏముంది? పాలు లేక పొట్టు. బుద్ధి గల కన్యకలు, బుద్ధి లేని కన్యకలు. ఇంకా అండి, గొర్రెలు ఉన్నారు, మేకలు కూడా ఉన్నారు. ఇంకా కొరింథీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయంలో పసిపిల్లలు ఉన్నారు, శరీరానుసారులు ఉన్నారు, ప్రకృతి సంబంధికులు ఉన్నారు, ఆత్మ సంబంధులు కూడా ఉన్నారు. ఇప్పుడు ప్రశ్న ఏంటంటే, నన్ను ఎవరైనా వచ్చి నువ్వు గింజవు కాదు పొట్టువే అంటే నేను ఒప్పుకుంటానండి? లేకపోతే నువ్వు గోధుమ కాదు గురుగువే అంటే నేను ఒప్పుకుంటానా? లేకపోతే నువ్వు బుద్ధి గల కన్యకవు కాదు బుద్ధి లేని కన్యకవే, నీవు గొర్రెవు కాదు మేకవే, నీవు ఆత్మీయంగా పసిబిడ్డవే, నువ్వు శరీరానుసారుడివే, నువ్వు ప్రకృతి సంబంధికుడివే అని నన్ను అంటే ఎవరైనా ఒప్పుకుంటారండి? మిమ్మల్ని ఎవరిని ఒప్పుకుంటారా? ఎవరు ఒప్పుకోము. అయితే యెషయా కూడా 5 అధ్యాయాలు రాసేటప్పుడు బాగానే ఉంది, కానీ 6వ అధ్యాయం దేవుని యొద్దకు వచ్చినప్పుడు దేవుని యొక్క పరిశుద్ధత అతనికి అర్థమైనప్పుడు అతను ఏమన్నాడండి? నేను అపవిత్రమైన పెదవులు గల వాడనన్నాడు. ఇప్పుడు ప్రభు బల్ల యొద్దకు వచ్చినప్పుడు నువ్వెవరువో, నీ దేవుడు నువ్వెవరు నీకు చెప్తున్నాడో, నీ జీవితాన్ని బట్టి నీ దేవుడు నువ్వు ఏ లిస్టులో ఉన్నావో నువ్వే తేల్చుకోవాలి. నాకు నేనే తేల్చుకోవాలి, నీకు నీవే తేల్చుకోవాలి. వాస్తవం ఏంటంటే పొట్టు గాని గురుగులు గాని బుద్ధి లేని కన్యకలు గాని ఇంకా అండి మేకలు గాని వీరు పరలోక రాజ్యానికి వెళ్తారండి? వెళ్ళరు. కాబట్టి నన్ను నేను ఊహించుకునే దానికంటే కూడా బలలో చేయి వేసేటప్పుడు మన జీవితాన్ని పరీక్షించుకోవటము చాలా ఇంపార్టెంట్ అండి. ఇప్పుడు మనం గమనిస్తే కార్య ఆరంభము కంటే కార్య అంతము మేలు. రక్షించబడ్డప్పుడు అంతా బాగానే ఉంటాం, రక్షించబడ్డ బాగానే, ఇప్పుడు ఎలా ఉన్నాము అనేది మన జీవితాన్ని, ఎవరి జీవితాన్ని వారే పరీక్షించుకునేటటువంటి సమయం. కాబట్టి బైబిల్ గ్రంథంలో కొంతమంది ఉన్నారు, ఆదామవ్వ. వాళ్ళు ఆ పండు ఎందుకు తిన్నారంటే ఆశ, ఏది దేవతల్లాగా ఉండాలని. దాని కొరకు శాశ్వతమైన ఆశీర్వాదమును వాళ్ళు పోగొట్టుకున్నారు. ఇస్కరియోతు యోధా ఉన్నాడు, కొన్ని వెండి నాణ్యాల కొరకు ఆశపడి
ప్రభు నమ్మాడు. శాశ్వతమైన ఆశీర్వాదం. ఆ నూతన యెరూషలేము అనే పట్టణం యొక్క పునాది మీద అతని పేరు కూడా ఉండాలి. చూడండి, 20 వెండి నాణ్యాలు, 30 వెండి నాణ్యాల కొరకు ఎంత గొప్ప శాశ్వతమైన ఆశీర్వాదాన్ని పోగొట్టుకున్నాడో చూడండి. అందుకని మనం బైబిల్లో చూస్తే చిన్న చిన్న వాటి కొరకు దేవుని యొద్ద నుండి పెద్ద పెద్ద ఆశీర్వాదాలు మనం పోగొట్టుకుంటామండి. ఇప్పుడు మూడో వ్యక్తి ఎవరంటే సౌలు అండి. సౌలు గురించి మనం కొన్ని మాటలు ధ్యానించుకుందామండి. సౌలు గురించి బైబిల్ ఏం చెప్తా ఉందంటే, మొదటి సమూయేలు గ్రంథంలో మనం చూద్దామండి. మొదటి సమూయేలు గ్రంథంలో సౌలు గురించి రాయబడింది. 9వ అధ్యాయం. సౌలు భార్య పేరు అహీనోయము. ఈ వీళ్ళిద్దరికి 3 కుమారులు, 2 కుమార్తెలు కూడా ఉన్నారండి. 3 కుమారులు, 2 కుమార్తెలు కూడా ఉన్నారు. అది 14:50 వచనంలో ఉంటది. మనం టయాన్ని కొంచెం ఫాలో అవుదాము. కాబట్టి మీరు చదువుకోండి. మొదటి సమూయేలు గ్రంథం 14వ అధ్యాయంలో మీరు 49వ వచనం నుండి 51వ వచనం వరకు చూస్తే, అటు సౌలు భార్య, సౌలుకున్న 3 కుమారులు, 2 కుమార్తెలు కూడా మనకు కనిపిస్తారు. అయితే ఇంకా రాజులు కాబట్టి వాళ్ళకి ఉపపత్నులు ఉంటారు. వాళ్ళ గురించి నేను చెప్పట్లేదు. సౌలు అంటే దేవుని వలన అడుగబడిన వాడు అని అర్థం వస్తుందండి. తన భార్య పేరు అహీనోయాము అంటే కృపకు సహోదరి అని అర్థం వస్తుందండి. వాళ్ళ కుమారుడు యోనాతాను అంటే యెహోవా అనుగ్రహించెను అని అర్థం వస్తుంది. ఇంకా వేరే దాంట్లో కూడా వేరే అర్థం ఉండవచ్చు. తర్వాత 2వ కుమారుడు ఇష్వి అంటే నన్ను నీతిమంతునిగా తీర్చును అని అర్థం వస్తుందండి. తర్వాత మెల్కీషువ అనేది వస్తుంది. నా రాజు రక్షకుడు అని వస్తుందండి. కుమార్తె మేరాబు అంటే అభివృద్ధి అని వస్తుంది. మీకాలు అంటే సరిగా అర్థం తెలియదు. కానీ ఇప్పుడు సౌలు గురించి మనం జ్ఞాపకం చేసుకుంటే బాహ్యంగా ఎలాంటి వాడు అంటే 9వ అధ్యాయంలో 2వ వచనం, అతనికి చదవండి. అతడు భుజములు మొదలుకొని పైకి ఇతరుల కంటే సౌలు తరములో సౌలు కంటే సుందరుడు ఎవ్వరూ లేరు బాహ్యంగా ఇశ్రాయేల్ ప్రజల్లో. ఎందుకంటే బైబిలే చెప్తుంది, ఇశ్రాయేలీల్లో అతని వంటి సుందరుడు ఒక్కడు కూడా లేడు. అంత సౌందర్యం కలిగిన వ్యక్తి. రెండోది, ఇశ్రాయేల్ ప్రజల్లో అతడు భుజములు మొదలుకొని పైకి ఇతరుల కంటే ఎత్తు గలవాడు. ఇశ్రాయేల్ ప్రజలందరిలో ఆ తరంలో సౌలు హైట్ ఉన్నాడనమాట. ఇశ్రాయేల్ ప్రజలంతా కూడా ఆయన భుజాల వరకే వస్తారు, ఎత్తు గలవాడు. తర్వాత చూస్తే మొదటి వచనంలో భాగ్యవంతుని కుమారుడు. బాహ్యంగా చాలా బాగున్నాడు. ఇది మొదటి విషయం. రెండో విషయం ఏంటంటే, సౌలును దేవుడు ఏర్పరచుకున్నారా, సమూయేలు ఏర్పరిచాడా, ఇశ్రాయేలు ప్రజలు ఏర్పరచుకున్నారా? దేవుడే ఏర్పరచుకున్నారు. 10వ అధ్యాయము 24వ వచనంలో, అప్పుడు సమూయేలు జనులందరిలో యెహోవా ఏర్పరిచిన వారిని మీరు దేవుడే సౌలును ఏర్పరచుకున్నారు. తర్వాత సౌలుకు ఎలాంటి మనసు ఇచ్చారండి? 10వ అధ్యాయంలో 9వ వచనం, అతడు సమూయేలు వద్ద నుండి వెళ్ళిపోవటకు తిరగగా దేవుడు అతనికి క్రొత్త మనసు అనుగ్రహించాడు. ఎలాంటివంటే క్రొత్త మనసు అంటే దేవుని చేత ఏర్పరచబడిన వ్యక్తి, క్రొత్త మనసు. తర్వాత చూస్తే 10వ వచనంలో దేవుని ఆత్మను కలిగినటువంటి వ్యక్తి. అంతే కదండి, దేవుని ఆత్మ బలముగా అతని మీదకి వచ్చెను.
అంటే దేవుని ఆత్మని పొందుకున్నటువంటి వ్యక్తి. మనందరికి తెలుసు ఈ 11వ అధ్యాయంలో మనం చూస్తే మీరు 11వ అధ్యాయము 11వ వచనంలో గాని 14వ అధ్యాయము 47, 48 వచనాల ప్రకారం చూస్తే సౌలు ఎలాంటి వాడంటే గొప్ప యుద్ధ వీరుడు. గొప్ప యుద్ధ వీరుడు. ఆయన తొలి దినాలలో గొప్ప యుద్ధ వీరుడు. చూడండి, బాహ్యంగా అతనితో సాటి అయిన వ్యక్తి లేడు ఆ తరంలో. ఆత్మీయంగా కూడా అతనితో సాటి అయినటువంటి వ్యక్తి లేడు. అంటే అంతగా ఆయన క్రొత్త మనసు, తర్వాత దేవుని ఆత్మని పొందినటువంటి వ్యక్తి, దేవుని చేత ఏర్పరచబడినటువంటి వ్యక్తి, దేవుని యొక్క యుద్ధాలు జరిగించిన యుద్ధ వీరుడు. చూడండి, బాహ్యంగా ఆత్మీయంగా చాలా బాగున్నాడు. అయితే అతడు ఎందుకు పతనమయ్యాడు? ఆత్మీయంగా ఎందుకు ఇప్పుడు ప్రతి వ్యక్తి జీవితంలో కూడా ఒక వ్యక్తి పతనమయ్యాడంటే ఎందుకు పతనమయ్యాడనేది కూడా బైబిల్లో మనకు కొన్ని ఆధారాలు దొరుకుతాయి. ఇప్పుడు సౌలు ఆత్మీయంగా ఎందుకు పతనమయ్యాడు, భౌతికంగా కూడా ఎందుకు పతనమయ్యాడంటే కొన్ని మాటలు చూద్దామండి. మొదటి సమూయేలు గ్రంథంలో 13వ అధ్యాయంలో 13వ అధ్యాయంలో ఇక్కడ ఏం చేస్తా ఉన్నాడు అంటే 10వ వచనం, అతడు దహన బలర్పించి చాలించిన వెంటనే చాలండి. ఇప్పుడు అతను చేసిన పని ఏమిటి? దహన బలి అర్పించాడు. అది ఎవరు అర్పించాలి? సమూయేలు అర్పించాలి, యాజకుడు అర్పించాలి. సమూయేలు చెప్పిండు, నేను 7 దినాల తర్వాత వస్తానని చెప్పిండు. అయితే సమూయేలు కొంత లేట్ అయింది. లేట్ అయితే ఇతను కావాలని దుఃఖపూర్వకంగా బలర్పించాడా, లేదా ఏ కారణం చేత ఆ దహన బలి అర్పించాడు అంటే ఇక్కడ కారణాలు ఉన్నాయండి. ఏమిటి అంటే, ఒకటి చూడండి, 13వ అధ్యాయము 7వ వచనం చూడండి, లేకపోతే 6వ వచనం. ఇశ్రాయేలీయులు దిగులు పడుచు వచ్చి తాము ఇరుకులో ఉన్నట్టు తెలుసుకొని గుహల్లోనూ, పొదల్లోనూ, మెట్టల్లోనూ, ఉన్నత స్థలముల్లోనూ, కోపంలోనూ దాగిరి. అంటే ఒక పక్క ఫిలిస్తీన్ల భయం. ఎందుకు? ఫిలిస్తీన్లు అందరూ యుద్ధానికి కోరుకొని రెడీగా ఉన్నారు. రెండో పక్క ఏమిటి? తన యొద్దనున్నటువంటి సైనికులు చెదిరిపోతున్నారు. అంటే ఇప్పుడు అతనికి ఏమైంది? కంగారు, భయం. ఒరే, ఫిలిస్తీన్లేమో వాళ్ళు బలంగా ఉన్నారు, రెండోది నా యుద్ధం వాళ్ళేమో వెళ్ళిపోతా ఉన్నారు, సమూయేలేమో రాలేదు. అందుకనే ఒక వ్యక్తి పాపము చేయటానికి గల కారణాల్లో ఒక కారణం ఏంటంటే అండి, భయం అండి. లేకపోతే టెన్షన్లో, ఆందోళనలో పాపం చేస్తాడు. చూడండి అండి, ఎలా చేస్తాడంటే, మన ఇంట్లో ఒక ఫంక్షన్ జరిగేది. ఫంక్షన్ లో అన్యజనుల ఆచారము చెయ్యమని మన ఇంట్లో రక్షణ లేని రక్త సంబంధికులు, బంధువులు, అది నామకార్థంగా ఉండే వాళ్ళు ఏం చేస్తుంటారండి? ఒత్తిడి చేస్తుంటారు. ఇది చేయాలి, అది చేయాలి, ఇది చేయకపోతే ఎట్లా, అది చేయకపోతే ఎట్లా అని. ఇప్పుడు ఈ వ్యక్తికి ఏం భయమో, చెయ్యకపోతే, చేస్తే ఎవరు బాధపడతారు? దేవుడు బాధపడతాడు. చెయ్యకపోతే బంధువులు బాధపడతారు. ఇప్పుడు ఆ యొక్క ఆందోళనలో ఆ బంధువుల యొక్క భయమో చూసి ఏం చేస్తాడండి, లాస్ట్కి బంధువులకే లొంగిపోతాడు. మీరు ఎక్కడైనా చూడండి, మన ఇంట్లో ఒక బిడ్డ తల్లి కడుపులో ఉన్న రోజు నుండి ఆ బిడ్డ భూమి మీదకి వచ్చి చనిపోయిన తర్వాత కూడా చేసే కార్యక్రమాలన్నీ కూడా మన అన్యజనులు చేసేటటువంటి ఆచారాలు చేస్తా ఉంటారు. ఎందుకు చేస్తారంటే, బంధువులు ఏమని అనుకుంటారేమో, బంధువులు దూరం అవుతారేమో, రక్త సంబంధికులు దూరం అవుతారేమో. దేవుడు ఏమైపోయినా
పర్వాలేదు. ఇప్పుడు సౌలు ఏంది ఈ కంగారులో తన పని కాదు చేశాడు. చేసిన వెంటనే సమూయేలు వచ్చాడండి. సమూయేలు రాగానే ఏం జరిగింది 13వ అధ్యాయంలో ఏడంటాడు 12 ఆఖరిలో సాహసించి దహన బలి అర్పించితే నేను అందుకు సమూయేలు ఇట్లనే నీ దేవుడైన యెహోవా నీకు ఇచ్చిన ఆజ్ఞను కైగొనక నీవు అవివేకపు పని చేసితివి. నీ రాజ్యమును ఇశ్రాయేలీయుల మీద సదాకాలము స్థిరపరచుటకు యెహోవా తలంచి ఉండెను. అయితే నీ రాజ్యము పోగొట్టుకున్నాడు. అసలు ఈయన గనుక తప్పు చేయకపోతే దావీదు వచ్చేవాడు కాదు. మరి దావీదు ఎలా వచ్చేవాడో మనకు తెలియదు. దావీదులో నుండి యేసుప్రభువారు ఎలా వచ్చారో తెలియదు. కానీ సౌలు యొక్క లేకపోతే బెన్యామీను యొక్క గోత్రములో నుండి ఇశ్రాయేలు ప్రజలను పరిపాలించేవాళ్ళు. ఎందుకంటే దేవుడే అనుకున్నాడు ఇశ్రాయేలీల మీద సదాకాలం స్థిరపరచాలనుకున్నాడు. తనను తన రాజ్యాన్ని అలా పోగొట్టుకున్నాడండి. చూడండి, అందుకనే నువ్వు భయము మీదో టెన్షన్ మీదో ఆందోళనలో నువ్వు చేసే పని ఎలాంటి పని అంటే ఏం పని అండి అది? 13వ వచనంలో అవివేకపు పని. నువ్వు టెన్షన్ లో ఉన్నప్పుడు, ఆందోళనలో ఉన్నప్పుడు, కంగారులో ఉన్నప్పుడు, భయములో ఉన్నప్పుడు, ఒత్తిడిలో ఉన్నప్పుడు నువ్వు గనక వివేకంతో కూడిన పని చేయలేము. అవివేకంతో కూడిన పని మనం చేస్తాం. అందుకని ఆ ఒత్తిడి ఉన్నప్పుడు ఏం చేయాలంటే ప్రభు పాదాలే పట్టుకోవాలి. ఏదైనా జరగని, ఫిలిస్తీన్లు వచ్చి చంపుతారా? చంపని. నాతో పాటు ఇశ్రాయేల్ ప్రజలు చెదిరిపోతారా? కానీ సమూయేలు రాడా? రాకపోని. నేను మాత్రము దేవుడు సమూయేలు ద్వారా చెప్పిండు, ఆ సమూయేలు వచ్చేంత వరకు ఎదురు చూడమని. నేను దేవుని మాటకు కట్టుబడి నేను ఎదురు చూస్తాను అని తీర్మానం చేసుకొని ఉన్నట్లయితే శాశ్వతమైన ఆశీర్వాదమును పోగొట్టుకునేవాడు కాడండి. ఇది మొదటి తప్పు. రెండోది చూడండి, ఇప్పుడు కంగారు పడి పాపం చేయటం ద్వారా తనలో ఆటోమేటిక్ గా ఏమొచ్చిందంటే 15వ అధ్యాయము మనందరికి పరిచయమైన మాట 15:19 అండి. 19 నీవు ఎందుచేత యెహోవా మాట వినక దోపుడి మీద ఎగబడి ఆయన దృష్టి కీడు చేసితమనెను. ఇప్పుడు సౌలులోకి ఏమొచ్చిందండి? విధేయత వచ్చిందా? అవిధేయత వచ్చిందా అండి? అవిధేయత వచ్చిందండి. చూడండి, ఒక వ్యక్తి చిన్న పాపం చేసి దాని విషయం పశ్చాత్తాపం లేకుండా ఆ పాపాన్ని అలాగే పెట్టుకుంటే అవిధేయత మనలో స్టార్ట్ అయింది. ఎవరి మీద అవిధేయత? దేవుని మీద అవిధేయత, దేవుని సంఘము మీద అవిధేయత, దైవ సేవకుల మీద అవిధేయత, దేవుని పిల్లల మీద అవిధేయత, వాక్యము మీద అవిధేయత, సంఘ క్రమం మీద అవిధేయత స్టార్ట్ అయింది. నీలో అవిధేయత ఉంటే అవిధేయత ద్వారా వచ్చే నష్టం ఏమిటో తెలుసా అండి? రోమాపత్రిక చూడండి. రోమాపత్రిక 5వ అధ్యాయము, రోమాపత్రిక 5:19 ఏమనగా ఒక మనుషుని అవిధేయత వలన అనేకులు. నీ అవిధేయత నిన్నేం చేస్తుంది? ఎలా తీర్చిదిద్ది? నీ అవిధేయత నిన్ను ఎలా తీర్చిదిద్దండి? స్కూల్ పోయేటప్పుడు పిల్లల్ని మనం ఎలా రెడీ చేస్తాం, ఎలా తీర్చిదిద్దుతాం? నీ అవిధేయత నిన్నేం చేస్తుందండి? పాపులుగా చేస్తుంది, నిన్ను పాపిగా చేస్తుంది. ఇంకా భయంకరమైన విషయం ఏంటంటే నీలో ఉన్న అవిధేయత నిన్ను మాత్రమే కాదు కానీ నీ తోటి వారిని కూడా ఏం చేస్తుందండి? పాపులుగా చేస్తుంది. ఆకాను అవిధేయత చూపాడు, అది అయ్యా తీసుకోవద్దంటే అవిధేయత చూపించి చేశాడు, పాపం చేశాడు. తన యొక్క పాపము, తన అవిధేయత 36 మంది చనిపోవటానికి కారణమైంది. తన ఇంట్లో చనిపోవటానికి కారణమైంది. నీ అవిధేయత నువ్వు మాత్రమే కాదు అనేకులను పాపులుగా చేస్తుంది.
ఇది బైబిల్ చెప్పే మాట. రెండోది చూడండి, ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము, ఎఫెసీ 5వ అధ్యాయము, ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 6వ వచనం. 6 వ్యర్థమైన మాట వలన ఎవడును మిమ్మల్ని మోసపరచనీయకుడి, అట్టి క్రియల వలన దేవుని ఉగ్రత అవిధేయులైన వారి మీదకి అవిధేయత ద్వారా ఏమొస్తుందండి? దేవుని యొక్క ఆశీర్వాదము వస్తుంది. అంతేనండి, దేవుని ఉగ్రత వస్తుంది. అవిధేయత అనేది ఎంత పెద్దదో చూడండి. అవిధేయత ద్వారా నువ్వు పాపముగా చేయబడతావు. అవిధేయత ద్వారా దేవుని ఉగ్రత మీదకి వస్తుంది. ఇంకా హెబ్రీయులకు రాసిన పత్రికలో ఒక మాట ఏముందంటే అండి, 4వ అధ్యాయము, హెబ్రీయులకు రాసిన పత్రిక 4:6. ఆ ఆ ఆ ఆ ఆ చాలండి. అవిధేయత చేత ప్రవేశింపలేదు. అవిధేయత నిన్ను ఎక్కడికి ప్రవేశం లేకుండా చేస్తుంది? పరలోక రాజ్యంలో ప్రవేశం లేకుండా చేస్తుంది. అంటున్నారా? మీ పిల్లగాళ్ళు మీ మాట వినకపోతే మీరు ఎంత బాధపడతారో, వాళ్ళు ఎంత నష్టపోతారని కంగారు పడతారో, దేవుడు కూడా తన పిల్లలలో అవిధేయత వస్తే వాళ్ళు పాపముగా చేయబడతారని, వాళ్ళ మీదకి ఉగ్రత వస్తుందని, వాళ్ళ ప్రవేశాన్ని పోగొట్టుకుంటారని దేవుడు కూడా బాధపడుతున్నాడు. తర్వాత చూడండి, అపోస్తుల కార్యము 14:2. అపోస్తుల కార్యము 14:2లో ఒక మాట ఏముందంటే అండి, ఆ ఆ చాలండి. ఇప్పుడు అవిధేయులైన యూదులు అన్యజనులను పురికొలిపి వారి మనస్సులలో, సహోదరులంటే దేవుని పిల్లల మీద అవిధేయత నువ్వు దేవుని పనికి నిన్ను ఆటంకంగా చేస్తుంది. దేవుని పనికి నిన్నేం చేస్తుందండి? ఇప్పుడు మీరు బాగా చూడండి, పౌలు యేసుక్రీస్తు ప్రభు వారి శిష్యులైన, అసలు యేసు ప్రభు వారికి ఆటంకం కలిగించింది ఎవరు? యూదులే. అపోస్తలులకు ఆటంకం కలిగించింది, చెరసాల్లో వేసింది, బెత్తాలతో కొట్టింది, రాళ్లతో కొట్టి చంపింది ఎవరు? యూదులే. పౌలు ఆసియా ఖండం, యూరప్ ఖండంలో సేవ చేస్తుంటే ఆటంకం కలిగించింది ఎవరు? అన్యులు కాదు, యూదులే. ఒకప్పుడు దేవుని పిల్లలే, వాళ్ళలో అవిధేయత వచ్చింది కాబట్టి ఇప్పుడు దేవుని పనికి వారే ఆటంకంగా తయారయ్యారు. ఎంత భయంకరం అండి! నీలో గనక అవిధేయత ఏలుబడి చేస్తుంటే ఎంత ప్రమాదంలో ఉన్నావంటే, దేవుని పనికి నువ్వే ఒక అడ్డురాయిగా, ఆటంకముగా నువ్వు తయారవుతావు. అంతేకాకుండా అవిధేయత వలన ఏం స్వభావం వస్తుందో తెలుసా అండి? వేరే వాళ్ళ మీద ఏం పుట్టిస్తారండి? పగ. అడుందుకండి, పగ పుట్టిస్తారు. ఏం చేస్తారంటే, ఒక ఇద్దరు కొంచెం బాగున్నారు అనుకోండి విశ్వాసులు, ఒకళ్ళ దగ్గరికి వెళ్ళి ఈ వ్యక్తిని ఏం చేస్తావంటే, నువ్వు ఆ వ్యక్తి ఎవరితో బాగున్నాడో ఆ వ్యక్తి మీద ఏం పుట్టిస్తావు? పగ, ద్వేషం పుట్టిస్తావు. నీ అక్క, నువ్వెవరితో మంచుకున్నావో వాళ్ళ సంగతి నీకు తెలియదు, ఆ సేవకుడి సంగతి నీకేం తెలుసు, ఆ సేవకురాల సంగతి నీకేం తెలుసు, సియోన్లో పనిచేసే ఆ పరిచారకుల సంగతి నీకేం తెలుసు, ఆ అన్న సంగతి నీకేం తెలుసు, ఆ పాట పాడే అన్న సంగతి నీకేం తెలుసు, వాయిద్యాలు వాయించే అన్న సంగతి నీకేం తెలుసు. మొత్తం విషం నింపుతారు. ఎంత ప్రమాదకరమైన స్థితితో చూడండి. మా సంఘంలోనే ఒక సహోదరి ఏం చేస్తుందంటే, తాను మందిరానికి రాబట్టి నాకు తెలిసి దాదాపు 12 సంవత్సరాలు అవుతుంది, 10 సంవత్సరాలు అవుతుంది. ఆమె ఎదగలేదు, ఆత్మీయంగా ఎదగలేదు. ఒక ఆదివారం వస్తే ఒక ఆదివారం డుమ్మ, ఇక వార కోడికలంటే దేవునికే ఎరక, అలాంటి ఆమె ఎదగకపోగా ఎవరైతే కొత్త వచ్చి వాళ్ళ ఆత్మీయంగా ఎదుగుతున్నారు, ఒక్క ఆదివారం పోగొట్టుకోరు,
మా కాడ కూడా 10 గంటలకు ఆరాధన. 9:30కే వస్తారు వాళ్ళు. 9:30కే వస్తారు. మళ్ళీ వారి కోడికలు అన్నిటికీ వస్తారు. స్త్రీల కోడిక, బైబిల్ స్టడీ, సంఘ ప్రార్థన, చైన్ ప్రే అన్నిటికీ వస్తారు. అలాంటి వాళ్ళ దగ్గరికెళ్ళి విషం నింపుతుంది. విషం నింపుతుంది. ఆ సేవకులు మన కులమోళ్ళని ప్రేమించరు. ఇప్పుడు ఇప్పుడు చెప్పే ఆమెకి పలానా ఆమె వాళ్ళ కులమేని ఎట్ట తెలుసండి? ఎంత తెలివిగల్లోలో కొత్తగా మందిరానికి వస్తే వాళ్ళు ఏ కులమో వీళ్ళు తెలుసుకుంటారు. వాళ్ళ టెక్నిక్ ఏందో తెలుసా? మీరు మంచోళ్ళలే, మా సంగతి చెప్తున్నా. మా కాడ కూడా అందరూ కాదు, ఎవరో ఉంటారు ఒకళ్ళు ఇద్దరు. ఇంటి పేరు ఏంది? ఇంటి పేరు తెలిస్తే ఇది అయిపోయా. ఇంటి పేరు ఓ ఫలానోళ్ళు మీకు బంధువులా? బంధువులే. ఓ అయితే మనోళ్ళే. ఫలానోళ్ళు బంధువులు అయితే మనోళ్ళు కాదు. తెలుసుకొని ఇలా విషం నింపుతారండి. నింపుతుంది ఆ సహోదరి. అయితే దేవుని పిల్లల యొక్క హృదయాన్ని, ఆత్మీయతను చెదరగొడుతుంటే దేవుడు ఊరుకుంటాడా అండి? దేవుడు ఊరుకుంటాడా? దేవుడు చేసే పని దేవుడు చేస్తాడు. అందుకే అవిధేయత ఎంత ప్రమాదకరం అంటే ఏం చేస్తుందండి అవిధేయత ఉంటే? ఫస్ట్ ఏం చెప్తా, అవిధేయత ఉంటే నేను పాపముగా, తర్వాత ఉగ్రత వస్తుంది, తర్వాత పరలోకంలో, తర్వాత పనికి ఆటంకం కలిగించే వ్యక్తిగా నేను చేస్తుంది, తర్వాత ఇతరుల మీద పగబుట్టించే వ్యక్తిగా నేను ఉంటావు నువ్వు. అందుకని సౌల్లో ఏమవుతుందంటే అవిధేయత. ఇంకా యోనాతానులో ఏం విషయం పోస్తున్నాడంటే, రే దావీదు బ్రతికున్నాడు అనుకో, రాజ్యానికి క్షేమము ఉండదు. ఇశ్రాయేల్ ప్రజలకు చెప్తా ఉన్నాడు దావీదు చెడ్డోడని. అంటే దావీదు మీద పగ పుట్టించాలి అని. తర్వాత చూడండి అతనిలో ఇంకేమొచ్చిందంటే అవిధేయత ద్వారా ఏమొస్తుంది అంటే, నెహెమ్యా 9:26లో ఒక మాట ఏముంటుందంటే, నెహెమ్యా గ్రంథము చాలండి. అవిధేయత ద్వారా ఏమొస్తుందండి? తిరుగుబాటు వస్తుంది. ఇప్పుడు సౌలులోకి ఏమొచ్చిందంటే 15వ అధ్యాయము దైవజనుడు వచ్చి చెప్తే ఏమంటాడు? 20 వచనం, 15-20. అందుకు సౌలు ఆ మాట వినొద్దు. సమూయేలు ఏమంటున్నాడు? అయ్యా యెహోవా దృష్టికి కీడు చేసామంటున్నాడు. సౌలు ఏమంటాడు? ఆ మాట ఇప్పుడు ఎవరి మీద తిరుగుబాటు చేస్తున్నట్టు? సమూయేలు మీద. సమూయేలు మీద తిరుగుబాటు చేస్తుందంటే సమూయేలు నోటి నుండి వచ్చే మాట ఎవరిది? దేవుని మాట. దేవుని మాట మీద తిరుగుబాటు చేస్తాడు. దేవుని మాట ఎవరి ద్వారా వస్తుంది? దేవుని ద్వారా వస్తుంది. దేవుని మీద తిరుగుబాటు, అవిధేయత ద్వారా తిరుగుబాటు. చూడండి, తిరగబడే స్వభావం ఉంటే ఆ వ్యక్తి ఎవరి మీద ఆయన తిరుగుబాటు చేస్తాడు. ఎవరినైనా ఎదిరిస్తుంటాడు, బెదిరిస్తుంటాడు, భయపెడుతుంటాడు, నువ్వెంత అంటుంటాడు. అందుకని తిరుగుబాటు అనే పాపము ఏ వ్యక్తిలో ఏమి పని చేస్తుంటదో ఆ వ్యక్తి ఆత్మీయమైన ప్రమాదంలో ఉన్నాడు అని అర్థమండి. చిన్న పాపము ద్వారా అవిధేయత వచ్చింది. అవిధేయత ద్వారా ఏమొచ్చిందండి? సౌలులోనికి తిరుగుబాటు వచ్చింది. తర్వాత చూడండి, ఈ యొక్క తిరుగుబాటు ద్వారా ఏమొస్తుంది? తిరుగుబాటు ద్వారా ఏమొచ్చిందంటే ఇదే 15వ అధ్యాయంలో 23వ వచనంలో తిరుగుబాటు చేయుట సోద చెప్పుట పాపముతో సమానము, మూర్ఖత్వము అగపరుచుట ఏమొచ్చిందండి? మళ్ళీ ఆయనకి మూర్ఖత్వం వచ్చింది. మూర్ఖుని యొక్క మూర్ఖత్వం రోడ్లో వేసి దంచినా కూడా పోదంటండి. మూర్ఖుడు ఏం చేస్తాడంటే గోడనుకో గట్టి గొద్దుతాడు. చెయ్యికి దెబ్బ తగిలిద్దా, అది గోడ, అది నేను పడగొట్టలేని ఉండదు. మూర్ఖుడు చేసే పని ఎట్టుండదంటే, నేను చేస్తానా చెయ్యలేనా అని అక్కడ తెలివి ఉండదు, ఆలోచన ఉండదు, జ్ఞానం ఉండదు, వివేచన ఉండదు. మూర్ఖుడిగా చేస్తుంటాడండి. మనం అందుకని అప్పుడప్పుడు అంటాం, ఏంది ఆ మూర్ఖమైన పనులు చేస్తుంటాం, రే మూర్ఖుడా అంటుంటాం మనం. అంటే
తిరుగుబాటు ద్వారా మూర్ఖత్వం వస్తది. ఇప్పుడు సౌలు యొక్క హృదయం దేంతో నిండుకుందంటే అవిధేయతతో, తిరుగుబాటుతో, మూర్ఖత్వం. తిరుగుబాటు అనే పాపం దేనితో సమానం అంటండి? 23వ వచనం. తిరుగుబాటు చేయుట సోదె చెప్పుట అను పాపముతో అది. ఇంకోటేంది మూర్ఖత్వం ఏ పాపంతో సమానము? మాయా విగ్రహమును గృహదేవతను పూజించుటతో విగ్రహారాధనతో సమానం. చూడండి, సోది చెప్పే వారిని దేవుడు చెప్పాడు మోషేకి, ఇశ్రాయేలు ప్రజల మధ్య వారిని ఉండనీయకూడదు. నీలో గనక తిరుగుబాటు వచ్చిందనుకోండి, అది ఏ పాపంతో సమానం అంటే సోది చెప్పుడుతో సమానం. సోది చెప్పే వారిని దేవుడు ఉండనీయడు, తన శరీరంలో అవయవంగా ఉండనివ్వడు. రెండోది ఏమిటంటే మూర్ఖత్వంగా పనిచేసే వాళ్ళు విగ్రహారాధనతో సమానము. వాళ్ళు వెళ్ళేది నరకానికే. ఇప్పుడు బలలో చేయి వేసే ముందల నీలో ఏమైనా చిన్న పాపం ఉందా? ఆ పాపాన్ని బట్టి ఏమైనా అవిధేయత వస్తుందా? అవిధేయతను బట్టి తిరుగుబాటు వస్తుందా? తిరుగుబాటును బట్టి మూర్ఖత్వం వస్తుందా? ఒక్కసారి బలలో పాలు పొందే ముందల పరీక్షించుకోవటం మంచిది. నీలో ఉన్నవన్నీ ఎవరి మీద ప్రయోగిస్తామంటే దేవుని మీదే, దేవుని సంఘం మీదే, దేవుని పిల్లల మీదే మనం ప్రయోగం చేస్తుంటాం. చూడండి, మనం ఉద్యోగం చేసే స్థలంలో మన పై అధికారి అందరి ముందల మనము సిగ్గుపడేటట్లుగా తప్పు లేకపోయినా గట్టి తిట్టిండు అనుకోండి, నెక్స్ట్ రోజు డ్యూటీకి వెళ్తామా వెళ్ళమా? నిజం చెప్పాలి. గవర్నమెంట్ పోస్ట్ వెళ్తామా వెళ్ళమా? ఖచ్చితంగా వెళ్తాం. మరి మందిరానికి అంటే నువ్వు ఆ ఉద్యోగము కంటే ఉద్యోగానికి ఉన్న విలువ సంఘానికి లేదు. ఉద్యోగానికి ఉన్న విలువ, ఉద్యోగం పై అధికారికి ఉన్నటువంటి విలువ యేసు ప్రభు వారికి కూడా లేదు. చూడండి, అందుకనే ఇప్పుడు దినాల్లో చెప్తున్న నేనైనా వింటున్న మీకైనా ఇప్పుడు వర్తమానం ఎవరికంటే ఫస్ట్ నాకు, నేను చెప్పే వర్తమానం ఎవరికి? నాకు, తర్వాతే మీకు. ఇప్పుడు పూర్వ దినాల్లో దైవ సేవకులు కొట్టేవాళ్ళు అంటండి. సంఘంలో కొద్దిగా ఏజుడు ఉన్నోళ్ళు ఎవరిని తప్పు చేస్తే విశ్వాసులు కొట్టేవాళ్ళంట. కొట్టినా పడేవాళ్ళు, తిట్టినా పడేవాళ్ళు, గద్దించినా పడేవాళ్ళు, సరివేస్తున్నా పడేవాళ్ళు. ఈ రోజు ఒక్క మాట అంటే నువ్వు దేవునికి దూరం అవుతున్నావు. బైబిల్ చదవట్లేదు, ప్రార్థన చేయట్లేదు, మందిరానికి రావు. ఎవరికి నష్టం అంటే నీకే నష్టం, నీకే నష్టం. అందుకనే దేవుడు మనల్ని చూసేది ఏంటంటే మన జీవితాన్ని, మన అంతరంగంలో, మన హృదయంలో దేవుని మీద ఎలాంటి ప్రేమ ఉందో దేవుడు అది చూస్తాడండి. కాబట్టి ఒక్కసారి మనం జ్ఞాపకం చేసుకుందాం. నేను ఒకళ్ళని అడిగా మందిరానికి టయానికి రండంటే నా మీద బాగా సీరియస్ అయ్యాడు. మేమందరం ఇంట్లో టిఫిన్ చేసుకోవద్దా, స్నానాలు చేయొద్దా, ఎంతమంది ఉన్నాము, కొద్దిగా లేట్ అయింది అన్నారు. నేను ఎదురు అడిగితే ఏమైందంటే మళ్ళీ తేడా వస్తుంది, సైలెంట్. వాళ్ళ ఇంట్లో ఎంతమంది ఉంటారంటే ఒకే ఇంట్లో 17 మంది ఉంటారు. 17, 2 ఇల్లులు ఉన్నదే, 17 మంది ఉంటారు. ఆ 17 మంది సోమవారం మీరు ఉదయం 9ంటికి పోయి చూస్తే ఇద్దరు ముసలోళ్ళు తప్ప ఎవరు ఉండరు. ఏడికి పోతారు మిగతా వాళ్ళంతా? డ్యూటీలకు వెళ్ళేవాళ్ళు డ్యూటీలు, స్కూల్కి వెళ్ళేవాళ్ళు స్కూల్కి వెళ్ళేవాళ్ళు. మరి మందిరానికి రావడానికి ఏం భాగం? సోమవారం నుండి శనివారం వరకు 9ంటికి పోతే ఇంట్లో ఉంటారు. అదే 17 మంది, అయ్యే బాత్రూమ్లు, అయ్యే నీళ్ళు వెళ్తారు. దేవుని మందిరానికి రావటానికి ఆత్మ సంబంధమైన ఆశీర్వాదం ఎక్కడి నుండి వస్తుందండి? ఎక్కడి నుండి వస్తుంది? అన్నిటికీ టైం, బస్సు అంటే టైం. ఇక్కడ రావటానికి 3ంటికి అంటే నేను 2:45కే బస్ స్టాండ్కి వచ్చి, నేను బస్సు అందిద్దో అందదో. ట్రైన్ టైం అనుకోండి, టైమే. డ్యూటీ టైం అంటే డ్యూటీయే. ఒక అమ్మాయి ఉంది స్కూల్లో చెప్పేది, 7:30కే ఆ పని చేయాలంట. ప్రైవేట్ స్కూల్లో కూడా అది ముఖానికి చూపించి ఎదేయాలంట. ఆ పరిస్థితి 8:30కల్లా ఆడుంటది. మందిరానికి 10ంటికి మందిరానికంటే తర్వాత వస్తుంది. ఏది నీకు దేవుని మీద ఉన్న ప్రేమ ఏంది? ఎక్కడికొచ్చి మనము ధవలవర్ణుడా, రత్నవరుడా, ప్రేమామయుడా, దయామయుడా అంటే దేవుడు అంటాడు ఇక చాలే ఆపంటాడు.
మనం 10ంటికంటే 9ంటికి వచ్చేవాళ్ళు ఎంతమంది? 9:30కి వచ్చేవాళ్ళు ఎంతమంది? 9:30కి వచ్చి ఎవరితో మాట్లాడకుండా మోకాళ్ళ మీదకొచ్చి, "ప్రభా ఈరోజు నాతో మాట్లాడు. ఈరోజు నన్ను దర్శించు. ఇదిగో ప్రభా ఈరోజు నా భర్త రక్షణ లేకుండా వస్తున్నాడు. నా భార్య రక్షణ లేకుండా వస్తుంది. నా పిల్లలు రక్షణ లేకుండా వస్తున్నారు. వారితో మాట్లాడు. వాళ్ళ హృదయం తెరువు. ఈరోజు నన్ను ఖాళీ హృదయంతో ఇంటికి పంపించొద్దు ప్రభా" అని ఎంతమంది ప్రార్థనాపూర్వకంగా 10ంటికి ఆరాధనకు సిద్ధపడే వాళ్ళండి? ఈ దినాల్లో కనిపించరు. కాబట్టి ఒక్కసారి బలలో చెయ్యి వేసే ముందల సౌలు కంటే మనమేమి గొప్ప వాళ్ళము కాదండి. తర్వాత చూడండండి. సరే ఇంత జరిగింది. ఇంత జరిగితే ఈ 15వ అధ్యాయంలో 26వ వచనం చూడండండి. 26. ఆ! 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 సరే 30 చదువు తమ్ముడు. ఆ! ఆ! అయినను నా జనులు పెద్దల ఎదుటను, ఇశ్రాయేలీయుల ఎదుటను ఇది పశ్చాత్తాపమా ఏందండి? అయినను నేను పాపం చేశాను. అయినను నన్నేం చేయాలి? ఏం చేయాలంటండి? ఘనపరచాలంట. పెద్దల ఎదుట ఇశ్రాయేలుకు ఘనపరచాలి. ఇప్పుడు ఈ వ్యక్తి ఏం లేనట్టు? ఏం లేదండి. పశ్చాత్తాపము లేదు. బాగా గుర్తుంచుకోండండి. సాతాను నీలో చేసే పని ఏమిటంటే, నీలో పశ్చాత్తాప హృదయం లేకుండా చేస్తాడు. కఠిన హృదయము చేస్తాడు. ఇప్పుడు ఈ వారం అంతట్లో ఏమనుకోదు. నేను ఈ వారం అంతట్లో జోక్స్ గా గాని, సీరియస్ గా గాని, చిన్న అబద్ధం గాని, పెద్ద అబద్ధం గాని నేను ఆడలేదు అన్నోళ్ళు చేయొత్తండండి. పిల్లగాడికి అన్నం పెట్టేటప్పుడు అది వాడు బూచి ఉంది, అదున్నారు. ఈ అబద్ధాలు కూడా ఆడనోళ్ళు ఎవరైనా చేయొత్తండి. మనం చిన్న అబద్ధము, పెద్ద అబద్ధం ఆడాం. ఆడిన అబద్ధానికి పశ్చాత్తాపడ్డమా? ఆడిన తర్వాత పశ్చాత్తాపం హృదయంలో కలుగుతుందా? ఈ దినాల్లో ఉన్న భయంకరమైన పరిస్థితి ఏంటంటే అండి, ఏ పాపం చేస్తున్నాం గాని దాని విషయం మాత్రం పశ్చాత్తాపము మన హృదయంలో కలగట్లేదు. నువ్వు రక్షణ పొందిన తర్వాత రెండో రోజు, మూడో రోజు ఏదైనా చిన్న తప్పు చేస్తేనే బాధపడి ప్రభాను క్షమించని ప్రభు క్షమించే అంతవరకు ఒప్పుకోవు. కానీ ఈరోజు పశ్చాత్తాపం లేదండి. సౌల్లో ఏమి లేదంటే పశ్చాత్తాపం లేదు. చూడండి, ఈ పశ్చాత్తాపం లేని వ్యక్తికి ప్రార్థన చేసిన, ఇప్పుడు నాకు పశ్చాత్తాపం లేదండి. పశ్చాత్తాపం లేకుండా నేను ప్రార్థన చేసిన ప్రయోజనం ఉందా? లేదు. పశ్చాత్తాపం లేని వ్యక్తి కొరకు ప్రార్థన చేస్తే ఏమైనా ప్రయోజనం ఉందా? చూడండి, ఇక్కడే ఉంటది. 16:1 అండి. చాలు. సమూయేలు ఏం ప్రార్థన చేస్తా ఉన్నాడు, దుఃఖిస్తా ఉన్నాడు. అయితే నేను విసర్జించాను, నేను ఆ వ్యక్తిని త్రోసివేశాను. ఇక ఆ వ్యక్తి కొరకు నువ్వు ప్రార్థన చేసినా నేను వినను. బాగా గుర్తుంచుకోండి. ఇర్మియాతో కూడా దేవుడు ఏమంటాడంటే, ఇప్పుడు సమయం లేదు కాబట్టి, వారి కొరకు ప్రార్థన చెయ్యొద్దు అంటాడు. లేదా అండి? ఇర్మియా గ్రంథంలో ఎక్కడుందన్నమాట? ఇర్మియా గ్రంథంలో 11వ అధ్యాయము 14వ వచనం అండి. ఇర్మియా 11:14. కావున నీవి ప్రజల నిమిత్తం ప్రార్థన చేయకును, వారి నిమిత్తం మొరపెట్టకును, ప్రార్థన చేయకును. వారు తమ కీడును బట్టి నాకు మొరపెట్టినప్పుడు నేను పశ్చాత్తాపం లేకపోతేనండి, అమ్మ వినండి, దేవుడు మీ ప్రార్థన వినడు. మీ కొరకు దాత్రీయాలతో వచ్చి ప్రార్థన చేసినా కూడా దేవుడు వినడు. పశ్చాత్తాపం ఎంత ప్రమాదకరమైందంటే, నువ్వు ప్రార్థన చేసినా వినడు, నీ కొరకు ఇతరులు ప్రార్థన చేసినా కూడా వినడు. ప్రార్థన చేసినప్పుడు, ఇతరులు ప్రార్థన చేసినప్పుడు ఎప్పుడు వింటాడంటే, నువ్వు చేసిన పాపం విషయమై దేవుడు నిన్ను సంధిస్తున్నప్పుడు, మాట్లాడుతున్నప్పుడు, ఒప్పిస్తున్నప్పుడు, అవకాశం ఇస్తున్నప్పుడు, తిరిగి సమకూర్చాలని దేవుడు పదే పదే నీతో మాట్లాడుతున్నప్పుడు, ప్రతి ఆదివారం బలవంగా శిక్షించుకోమని హెచ్చరిక చేస్తున్నప్పుడు
నువ్వు వెంటనే ఇప్పుడైనా పశ్చాత్తాపడితే, నువ్వే బలహీనతలో ఉన్నవో, ఏ పాపంలో ఉన్నవో, ఆ పాపం విషయమై పశ్చాత్తాపడితే ప్రభువు నిన్ను తిరిగి సమకూరుస్తాడండి. లేకపోతే నీ పాపము నిన్ను పట్టుకుంటది. నీ పాపం నిన్ను పాపం చేసిన వారిని పాతాళము, మృంగాలని అపరితముగా నోరు తెరుచుకొని చూస్తున్నదండి. నేను పేరు చెప్పనులేండి. మా ఏరియాలో జరిగిన ఒక సంఘటన, హెబ్రోను సహవాసంలో జరిగిన సంఘటన చెప్తున్నాను. ఒక సిస్టర్ ఉంది, బాప్తీసం కూడా తీసుకుంది. అయితే నేను ఇవ్వలేదు, ఎవరిచ్చారో నాకు తెలియదు. బాప్తీసం కూడా తీసుకుంది. మందిరానికి వస్తుంది, ఆసక్తిగా వస్తుంది. ఆ మందిరంలో భలే హుషారుగా పనిచేస్తుంది, పని కూడా చేస్తుంది. అయితే ఆ భర్తతో ఏదో గొడవై వచ్చింది, విడాకులు అవ్వాల, 2 పిల్లలు వచ్చింది. ఇటు బలలో కూడా పాలు పొందిద్దేమో, నాకు గుర్తులేదు. కాబట్టి కొన్ని 10 సంవత్సరాలు అయింది కాబట్టి గుర్తులేదండి. అయితే బలలో కూడా పాలు పొందిద్ది అనమాట. అయితే ఇంత ఆసక్తితో పనిచేస్తా బయటికి వెళ్తే ఏం చేస్తుందంటే వ్యభిచారం చేస్తుంది. నేను చెప్పేది అబద్ధం కాదు, చెప్పడం వల్ల ఉపయోగం కూడా లేదు. బైబిల్ పట్టుకొని చెప్తున్నా, వ్యభిచారం చేస్తుంది. అయితే ఎవరితో వ్యభిచారం చేస్తుందో ఆ వ్యక్తిని తీసుకొని మా దగ్గరలో అడవి పక్కమటేగా ఓ ప్రాంతానికి వెళ్ళింది. ఆ వ్యక్తి ఏం చేసిందంటే ఇంకొక 5గురిని పిలిచిండు. అందరూ కలిసి ఆమెను చేశారు. 2 పిచ్చెక్కిపోయింది ఆమెకు. వాళ్ళు చంపల, భయంకరంగా చేశారు. ఆడ అట్లే నగ్నంగా ఉంటే వేరే వాళ్ళు ఎవరికో వాళ్ళ ఇంటి వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇస్తే ఇంటికి తీసుకెళ్లారు. మమ్మల్ని అంటున్నారు దెయ్యం పట్టింది, ప్రార్థన చేయమంటున్నారు. ఆమె దెయ్యం ఏడబట్టింది అసలు? మళ్ళీ అప్పుడే నిన్ను విషయం చెప్తారా? చెప్పరు. 2 రోజుల తర్వాత చచ్చిపోయింది. నీ పాపము నిన్ను భయంకరంగా పట్టుకుంటది, భయంకరంగా చంపేద్ది, భయంకరంగా నిన్ను నరకానికి తీసుకెళ్లేది. నువ్వు పాపం విషయమై పశ్చాత్తాపం లేకుండా నువ్వు బలలో పాలు పొందుతున్నవా, ఆరాధన చేస్తున్నావా? జ్ఞాపకం చేసుకో. సౌలుది ఎక్కడంటే కంగారులో, బయలులో చిన్న పాపం చేశాడు. ఆ చిన్న పాపం విషయమై పశ్చాత్తాపం లేదు. ఆ పాపం ద్వారా అవిధేయత వచ్చింది, అవిధేయత ద్వారా తిరుగుబాటు వచ్చింది, తిరుగుబాటు ద్వారా మూర్ఖత్వం వచ్చింది, మూర్ఖత్వం ద్వారా పశ్చాత్తాపం లేని వ్యక్తిగా తయారయ్యాడు. గొప్ప దైవజనుడు సమూయేలు చెప్పినా కూడా పశ్చాత్తాపడలేదు. దేవుడు దేవుడి మాట అతని దగ్గరికి, అతని కొరకే, అతనితోనే మాట్లాడుతున్నప్పుడు కూడా పశ్చాత్తాపం లేదు. పశ్చాత్తాపం లేని హృదయంగా నువ్వు ఉన్నవా? ఒక్కసారి బలలో చేయి వేసేటప్పుడు పరీక్షించుకోవటము మంచిదండి. అయితే ఈ పశ్చాత్తాపం లేని వ్యక్తి ఏం పోగొట్టుకున్నాడు? ఏం పోగొట్టుకున్నాడు అండి? ఇప్పుడు చెప్పాలి. క్రొత్త మనసు పోయింది. సెకండ్ అండి, 16, 13లో దేవుని ఆత్మ వెళ్ళిపోయింది. చూడండి, క్రొత్త మనసు పోయింది, ఆత్మ పోయింది, తర్వాత యుద్ధ నైపుణ్యాన్ని కూడా కోల్పోయాడు, యుద్ధ బలాన్ని కూడా కోల్పోయాడు. దేవుడు ఉంటేనే నువ్వు సూర్యుడివి, దేవుడు లేకపోతే జీరోవి. క్రొత్త మనసు పోయింది, దేవుని ఆత్మ పోయింది, తర్వాత యుద్ధం చేసే బలము, నైపుణ్యత కూడా పోయింది. ఫిలిస్తీన్లాడు ఉన్నారంటే బహు భయకంపం పొందిందంట అండి, బహు భయం పొందాడు, నాకు వణికిపోతున్నాడు. చూడండి ఎలా ఉందో. అందుకనే నా రాజ్యం, నా ప్రజలు దేవుణ్ణి వదిలిపెట్టి అంతా పట్టుకొని ఊగులాడుతుంటే, దేవుడు వదిలేస్తే క్రొత్త మనసు పోతే ఏ మనసు వస్తుందండి తమ్ముడు? ఇటేను క్రొత్త మనసు పోతే పాత మనసు వస్తుంది. పాత మనసులో ఏముంటది? ఆత్మశాంతి ఉంటదా? మనశ్శాంతి ఉండదు. మనశ్శాంతి లేనిలాగా తయారైండు. తర్వాత దేవుని ఆత్మ పోయి ఏమొచ్చింది ఆ స్థానంలోకి? దురాత్మ వచ్చింది, దురాత్మ వచ్చింది. బాగా గుర్తుంచుకోండి. ఈ రోజు నేను వేరే విధంగా చెప్పట్లేదు, సార్వత్రిక సంఘం అంతటి గురించి చెప్తున్నా. 100కు 70% ఈ దినాల్లో
నడిపించేది పరిశుద్ధాత్మ కాదు. ఎవరు నడిపించేది? భ్రమపరుచు ఆత్మ. మొదటి యోహాను రాసిన పత్రిక భ్రమపరుచు ఆత్మ. భ్రమపరుచు ఆత్మ దేవుని స్వరం లాగానే మాట్లాడతాడు. దేవుడు మాట్లాడినట్లుగానే వాక్యాన్ని ఎత్తి చూపుతాడు. ఒక అమ్మాయి ఉంది. ఒక అమ్మాయి, దేవుడు నాతో మాట్లాడాడు. ఏం మాట్లాడాడు? హిజ్కియాకు 15 సంవత్సరాలు ఆయుష్ ఇచ్చినట్లుగా మా నాన్నకు కూడా ఆయుష్ ఇచ్చిండు అన్నది. వెరీ గుడ్ అయింది. వాళ్ళ నాన్న చచ్చిపోయాడు. ఇప్పుడేంది? దేవుడు వాగ్దానం ఇచ్చి మా నాన్న తీసుకున్నాడు. ఈ యేసు ప్రభొద్దు, నేను బైబిల్ చదవను, ప్రార్థన చెయ్యను. దేవుడు వాగ్దానం ఇస్తే తప్పిపోతాడా అండి? ఇప్పుడు ఆమెకు వాగ్దానం ఇచ్చింది ఎవరు? ఇప్పుడు బ్రహ్మపరుచు ఆత్మే. బ్రహ్మపరుచు ఆత్మే. ఇంకొక అమ్మాయి ఉంది. మామూలుగా చెప్తున్నాను. సంబంధాలు వస్తున్నప్పుడు దేవుడు పంపిస్తున్నప్పుడు అట్టాపి ఒక అబ్బాయిని గురి పెట్టుకొని దేవుని చిత్తము ఏందమ్మా అంటే, ఆ అబ్బాయిని చేసుకోమని దేవుడు నాతో మాట్లాడాడు, నాకు బయలుపరిచాడు. ఆ అబ్బాయి ఈ రాష్ట్రంలో వెళ్ళిపోయాడు, వేరే రాష్ట్రానికి వెళ్ళిపోయాడు. నేను ఆ అబ్బాయిని అడిగితే నాకు అసలు ఇష్టమే లేదని చెప్పాడు. ఇప్పుడు వచ్చిన సంబంధాలన్నీ పోయి ఇప్పుడు తొలిపెలిగి అన్నా ఏదైనా సంబంధం ఉంటే చూడన్నా అంటుంది. వచ్చినప్పుడు కాలు అనుకున్నావు, అప్పుడు నీకు అది ఆ అబ్బాయే దేవుని చిత్తం అని చెప్పింది ఎవరు? భ్రమపరుచాత్మ. మొన్న సహోదరి చెప్తుండు, నన్ను ఇతన్ని చేసుకోమని దేవుడే నాకు దర్శనం ఇచ్చాడు. వెరీ గుడ్, మంచిది. ఎలాంటి వ్యక్తిని చేసుకోమని దర్శనం ఇచ్చిందంటే 24 గంటలు తాగుతాడు. 24 గంటలు తాగుతాడు. గొప్ప దర్శనం. అమ్మ దేవుడు కాదమ్మ ఇచ్చింది. కాదు, నాకు దేవుడే ఇచ్చాడు. వెరీ గుడ్, నీకు దేవుడే ఇచ్చాడు. భ్రమపరుచు ఆత్మ మోసం చేస్తా ఉంది దినాల్లో. అది వివాహం కాడైనా, లేకపోతే 10th పాస్ అయ్యాక ఇంటర్లో ఏ సబ్జెక్ట్ తీసుకోవాలి, చదువుకున్న తర్వాత ఏ జాబు, వివాహం ఎవరు చేసుకోవాలనేది కూడా భ్రమపరుచు ఆత్మ చేత మోసపోతున్నావు. సౌలు ఇప్పుడు దేవుని ఆత్మ చేత కాదు, దెయ్యము ఆత్మ చేత నడిపించబడి దావీదును చంపాలని 3,000 మందిని వెంటేసుకొని తిరుగుతా ఉన్నాడు, పోగొట్టుకున్నాడు. నువ్వు కూడా బైబిల్ చెప్తా ఉంది, ఆత్మను ఆర్పకుడి, పరిశుద్ధాత్మను దుఃఖపరచుకుడి. ఆ దినము కొరకు పరిశుద్ధాత్మ చేతను ముద్రించబడ్డావు. దేవుని ఆత్మ నీలో నుండి వెళ్ళిపోతే ఇస్కరియోతు ఏదో పక్కనటే ఉన్నాడు. సాతాను ఫస్ట్ హృదయంలో ఏం పుట్టించిందంటండి? యోహాను సువార్త 13వ అధ్యాయంలో ఆలోచన పుట్టించెను. అదే అధ్యాయంలో మళ్ళీ కిందకు వస్తే ముక్క పుచ్చుకున్నాక అతనిలోకి ఎవరు వచ్చారు? సాతాను వచ్చాడు. యేసు ప్రభువారు పక్కనటున్న యోధాలోనికే సాతాను వస్తే నీ సంగతి ఏంది? దేవుని రాకడ చాలా సమీపంగా ఉంది. మన పోకడ కూడా ఇప్పుడు తెలియదు. కాబట్టి నువ్వు చేస్తున్న భక్తి నేను పరలోకానికి చేర్చదా? అసలు నువ్వు దేవుని ఏర్పాట్లు ఉన్నావా లేదా? ఈ బల్లకాడు ఎందుకంటే పని లేక కాదు, తన్ను తాను పరీక్షించుకొని నీ ఆత్మీయ జీవితం ఎలా ఉంది, నీ హృదయం ఎలా ఉంది, నీ స్వభావం ఎలా ఉంది, నీ చిత్తవృత్తి ఎలా ఉంది, నీ కొమ్ము ఎలా ఉంది, ఈ దినంలో నీ మనసులు ఎలా ఉన్నాయి, నీ చేతలు ఎలా ఉన్నాయి, నీ మాటలు ఎలా ఉన్నాయి, నీకు ఎలాంటి కోరికలు ఉన్నాయి. పూర్వపు అజ్ఞాన దశలో ఉన్న అలాంటి కోరికలు ఉన్నాయా? ఇప్పుడు తిరిగి జన్మించిన తర్వాత ఆత్మ సంబంధమైన కోరికలు, ఆశలు ఉన్నాయా? నీ యొక్క హృదయాన్ని పరీక్షించుకోవటం మంచిది. పరీక్షించుకొని దేవుణ్ణి నుండి ఆశించేది ఏంటంటే, ఇది పరీక్షించుకునే సమయం, తిరిగి సమకూర్చబడేటటువంటి సమయం, క్షమాపణ పొందేటటువంటి సమయం. ఏ విషయంలో అయితే తప్పిపోయావో, పడిపోయావో, దేవాలను క్షమించు. ఎందుకంటే గొప్ప ఆదరణ కలిగే మాట ఏంటంటే, నువ్వెంత దౌర్భాగ్యమైన, పడిపోయినా, ఆత్మీయ స్థితిలో ఉన్నా కూడా యేసు ప్రభువారు ఇంకా నిన్ను ప్రేమిస్తా ఉన్నారు, క్షమించడానికి సిద్ధంగా ఉన్నారు. కరోనాలో ఎంతో మంది వెళ్ళిపోయారు. వాళ్ళకంటే మనం యోగ్యులము కాదు. మనం బ్రతుకున్నామంటే మనం సరి చేసుకోవాల్సిన సంగతులు
తిరిగి సమకూర్చబడవలసిన విషయాలు మన జీవితంలో ఉన్నాయి. అందుకని మన జీవితాన్ని ఒక్కసారి పరీక్షించుకోవటము మంచిదండి. తర్వాత చూడండి, నేను ఇక త్వరగా ముగిస్తాను. చాలా విషయాలు ఉన్నాయి గానీ, ఇక ఇతనిలో ఇప్పుడు ఏమి స్టార్ట్ అయినాయి అంటే, ఇంకేమి స్టార్ట్ అయినాయి అంటే అసూయ. అసూయ స్టార్ట్ అయింది. ఏది? 18వ అధ్యాయము. పాపం వాళ్ళు అన్నారు, ఏమన్నారు? సౌలుకు 18:7. సౌలుకి ఏందంటండి వేల కొలది, దావీదుకు ఇతనికి ఏమొచ్చింది? అసూయ వచ్చింది. మరి నేను రాజుని, నాకు ఎంత ఆయనకి వేల కొలదా? ఆయన ఎవరు? అప్పుడప్పుడు దావీదు ఎవరు అప్పటికి? సౌలు యొక్క ఆయుధాలు మోసేవాడు. సౌలు యొక్క ఇప్పుడు ఉన్నారు కదా, పాస్టర్లు ఉన్నారు కదా, ఈయనేమో ముందు ఇటు పోతుంటాడు చేతులు ఒప్పుకొని, వెనక ఒక ఆయన బైబిల్ పట్టుకొని వస్తాడు, అటెండర్ అనమాట, లేదా జూనియర్ పాస్టర్, ఆ టైప్ అనమాట. ఇప్పుడు ఈయనేమో ఆయన సౌలు యొక్క ఆయుధాలు మోసే వ్యక్తి, కత్తిని డాలును మోసే వ్యక్తే. దావీదా కత్తి, దావీదా డాలి, దావీదా ఈటి అంటే అందించే వ్యక్తి. నా ఆయుధాలు మోసేవాడికేమో 10,000, నేను రాసులకి నాకేమో వేల కొలదా? ఇక అసూయ వచ్చిందండి. ఇప్పుడు ఈ దినాల్లో ఏమనుకోవద్దండి, అసూయ లేని వాళ్ళు ఎవరన్నా ఉంటే, మీ హృదయ లోతుల్లోకి అసూయ లేని వాళ్ళు ఎవరన్నా ఉంటే చెయ్యొత్తండి. అసూయ లేని వాళ్ళు ఎవరు ఉంటే చెయ్యొత్తండి. వాళ్ళకి గోల్డ్ ఉంది, నీకు లేదు. వాళ్ళకి మంచి ఇల్లు ఉంది, నీకు ఇల్లు లేదు. వాళ్ళకి ఏదో ఒక వాహనం ఉంది, నీకు లేదు. వాళ్ళ పిల్లలు బాగా చదువుకుంటున్నారు, నీ పిల్లలు చదువుకోవట్లేదు. వాళ్ళు ఆత్మీయంగా ఎదుగుతున్నారు, నువ్వు ఎదగట్లేదు. వాళ్ళకి వాయిద్యాలు వస్తున్నాయి, నీకు రావట్లేదు. అసూయ లేని వాళ్ళు ఎవరో చేయొత్తండి. అసూయ లేని చేయొత్తండి. సౌలుకి ఏమొచ్చిందంటే అండి, దురాత్మ, భ్రమపరుచు ఆత్మ చేత నడిపించబడే వారిలో ఉన్న ఒక లక్షణం ఏమిటంటే అసూయ ఉంటది. అసూయ ఉంటది. సేవకుడి మీద ఉండొచ్చు, విశ్వాసుల మీద ఉండొచ్చు, ఇరుగు పొరుగు వారి మీద ఉండొచ్చు, పనిచేసే స్థలంలో కూడా ఉండొచ్చు. అసూయ ఏం చేస్తదంటే అండి, ఆ వ్యక్తికి నెమ్మది లేకుండా చేస్తది. అసూయ కలిగిన వ్యక్తి ఏం చేస్తారంటే అండి, అవసరమైతే ఏ వ్యక్తి మీద అసూయ ఉందో ఆ వ్యక్తిని చంపనైనా చంపేస్తాడు. బాగా ఇప్పుడు క్రొత్త నిబంధనలో యేసు ప్రభువారిని ఎందుకు చంపారు? పిలాతుకి ఏమర్థమైంది? అసూయ చేతే వీళ్ళు ఉన్నారు. యేసు ప్రభువారు అంటే ప్రధాన యాజకులకు, ధర్మశాస్త్ర ఉపదేశకులకు, పరిసయ్యులకు, శాస్త్రులకు, సద్దుకేయులకు, ఆ యూదా మతంలోని వారికి, యూదులకు ఏమిటంటే ఆ యొక్క మందిరం యొక్క అధికారులకు అసూయ చేత అప్పగించారు. కాబట్టి అసూయ ఉంటే వాళ్ళ యొద్దకు వచ్చిన దేవుడు, వాళ్ళు ఎదురు చూస్తున్న మెస్సయ్య, వాళ్ళు ఎదురు చూస్తున్న క్రీస్తు, వాళ్ళు ఎదురు చూస్తున్న రాజు వాళ్ళ మధ్యకే వచ్చాడు. స్వకీయుల మధ్యకే వస్తే స్వకీయులు ఆయనను అంగీకరించలేదు. కారణం అసూయ. ఒరే, నిన్నగాక మొన్న వచ్చిండు వడ్లవాని కుమారుడు, విద్య లేదు, అందరు జనమంతా ఆయనంట పోతున్నారు మనల్ని వదిలేసి. మన బోధనకుండా మనం ఈ చిన్నప్పటి నుండి 4 కలిపి మనం బోధిస్తా ఉంటుంటే ఆయన ఏంది మన మాట అనుకుంటే అటిల్లిపోతున్నారు. అసూయ. అందుకే బాగా గుర్తుంచుకోండి, నీలో అసూయ ఉందంటే నువ్వు భ్రమపరచు ఆత్మ చేత నడిపించబడుతున్నావు. ఈయనకి ఇంకొకటి వచ్చింది. ఏమొచ్చిందండి? 18:9 ఇంకో ప్రమోషన్ వచ్చింది. విషపు చూపు నిలిచిపోయినావు. దావీదు మీదకి ఏమొచ్చిందండి? విషపు చూపు. కొంతమంది చూపు ఎలా ఉంటుందో చూడండి. విషపు చూపు అంటే ఆ అవతలోళ్ళు చనిపోవాలి, నాశనం అవ్వాలి, నష్టపోవాలి, లేదా ఏదో ఒకటి అవ్వాలన్నట్టుగా చూపు. విషపు చూపు. చూపులు చాలా ఉన్నాయి. మోహపు చూపు అండి. అందుకని విషపు చూపు ఉంది అనుకోండి. ఇప్పుడు దావీదు ఫస్ట్ ఏం చేశాడు? 2 సమూయేలు గ్రంథం 11వ అధ్యాయంలో చూచాడు. చూచిన తర్వాత అతనిలో ఏం కలిగింది? ఆశ. ఆ ఆశను తీర్చుకోవడానికి ఏం చేశాడు? ఆలోచన చేశాడు, ప్లాన్ చేశాడు. ఆలోచన తర్వాత ఏం చేసిండు?
చూపు, చూపు తర్వాత ఆశ, ఆశ తర్వాత ఆలోచన, ఆలోచన తర్వాత క్రియ. మనం కూడా అంతేగా, రోడ్డున పోతే ఏదన్నా ఒకటి చూసినాం అనుకోండి, ఏమనుకోవద్దులే, మీరు మంచోళ్ళు అనుకోండి. ఒక అక్క ఒక చీర చూసింది అనుకోండి పొరపాటున, అది చాలా బాగుంది, అసలు నీకు చూసే వరకే ఆశ పుట్టింది, ఆశ పుట్టే వరకే ఆలోచన వచ్చింది, ఎట్లా ఎట్లా చేయాలి ఆ చీర అని చెప్పి దాన్ని అప్పు చేసో చొప్పు చేసో ఏదో ఒకటి చేసి కింద మీద పడి దాన్ని మనం తీసుకుంటాం. సౌలు విషపు చూపుల నుండి ఏం ఆశ పుట్టింది? ఏం ఆశ పుట్టిందండి? దావీదును చంపాలి. ఇక ఆలోచన స్టార్ట్ అయింది, ఇంకా క్రియ ఇక వెంటాడుతా ఉన్నాడండి. కాబట్టి భ్రమపరుచు ఆత్మచేత నడిపించే వ్యక్తిలో విషపు చూపు ఉంటది. తర్వాత చూడండి ఇంకేముంటదంటే మాట తప్పే స్వభావం ఉంటది. 18వ అధ్యాయం చూడండి. 18వ అధ్యాయము ఫస్ట్ తన కుమార్తెని ఎవరికి ఇస్తా అన్నాడండి? దావీదుకి ఇస్తా అన్నాడు. తర్వాత ఎవరికి ఇచ్చిండు? ఇక్కడ ఉంటది కండి 19వ వచనం, అంద్రియేలుకి ఇచ్చి పెళ్లి చేసాను. ఫస్ట్ ఏమన్నాడు? మాట ఇచ్చిండు. ఏది 18వ వచనంలో మాట ఇచ్చిండు. చాలు. అదే 19వ వచనం, టైం లేదు కాబట్టి ఇప్పుడు మాట ఇస్తే ఆ మాట ఏం చేయాలి? నువ్వు నెరవేర్చాలి. ఎవరు? దేవుని బిడ్డవు, అసలు రాజు, ఒక మాదిరికరమైన వ్యక్తివి, మోడల్ గా ఉండవలసిన వ్యక్తివి, మాటిచ్చి తప్పుకుని తప్పాయండి. అందుకేనండి భ్రమపరుచు ఆత్మచేత నడిపించే వాళ్ళు మాట ఇస్తారు, నెరవేర్చరు. దేవుని ఆత్మచేత నడిపించే వాళ్ళు ఆ నష్టము కలిగినను 15వ కీర్తనలో మాట తప్పరు. నీ మాట అవునంటే అవును, కాదంటే కాదు. నువ్వు మాట తప్పుతున్నావు అంటే నువ్వు ఎలాంటి ఆత్మీయ స్థితిలో ఉన్నావు? ఎలాంటి ఆత్మీయ స్థితిలో ఉన్నావండి? ఈయన ఇంకా చేసిన ఘనకార్యం ఏమిటంటే 18 ఇంకా ఏం చేసిందంటే మనందరికి తెలిసి తీయవలసిన లేదు కానండి, మీకాలును, ఇప్పుడు సౌలు కుమార్తె మీకాలును ఎవరికి ఇచ్చేసిండు? దావీదుకి ఇచ్చి చేసిండు. మరలా ఏం చేసిండు? మాట తప్పి ఏం చేసిండు? వేరే వాళ్ళకి ఇచ్చేసిండు. దావీదు తర్వాత రాజు అయ్యాక అబ్నేరు వచ్చేటప్పుడు చెప్తాడు, నేను నా భార్యను తీసుకొని రమ్మని చెప్తాడు. అసలు ఏ తండ్రి అయినా తన కుమార్తెకి ఇలా చేయగలడా? ఏ తల్లిదండ్రులైనా ఇలా చేయగలరా? దావీదు లాంటి మంచి అల్లుని పెట్టుకొని పెళ్లి చేసి దావీదును పక్కమట పెట్టి దావీదు స్థానంలోనికి నీ కూతురికి రెండో భర్తను ఎలా తెస్తావు? నువ్వు రెండో భర్తను ఎలా తెస్తావు? నువ్వు ఏ ఆత్మచేత నడిపించబడుతున్నావు? ఇప్పుడు చూడండి, కొన్ని పెళ్లిళ్ళు జరుగుతున్నాయి, ఏమనుకోవద్దు, అనుకున్నా చేసేది ఏముందిలే, కుంభిలరే. ఇప్పుడు వివాహం చేస్తాం, ఏదో తేడా వస్తది. ఎక్కడ విడాకులు ఇవ్వాలి? ఒకవేళ విడాకులు ఇస్తే ఎవరికి ఇవ్వాలి? ఒక ఇద్దరు విశ్వాసులండి, వాళ్ళిద్దరికి పడలేదు, ఎప్పుడు విడాకులు ఇవ్వచ్చు? మందు తాగుతుండు ఇవ్వచ్చా? కొడుతున్నాడు, తిడుతున్నాడు, అప్పులు చేస్తున్నాడు, మందిరానికి రానివ్వట్లేదు, ఏదేదో పరువు బాగుపడుతున్నాడు, ఇవ్వచ్చా? ఇవ్వకూడదు. ఒక్క వ్యభిచార కారణము తప్ప విడాకులు ఇవ్వకూడదు. ఇప్పుడు ఎంతమంది విడాకులు ఇవ్వటం, మీకు పెళ్లి చేయటం, వాక్యాన్ని ఎంత అతిక్రమిస్తున్నారో చూడండి. నేను ఒకళ్ళకి చెప్పే తల్లిదండ్రులు మొత్తుకొని, వద్దక్క ఒక అమ్మాయి ఉంది, 10th చదువుకుంది, మందిరంలో ఎదిగింది, మళ్ళీ చక్కగా ఉంది, అమ్మాయిని చేసుకోండి అని చెప్పా కనిగిరి. చెప్తే ఆ అబ్బాయి అన్నాడు, మరీ 10th ఏనా, ఇంటరన్నా చదువుకోవాలని చెప్పి మీకు దగ్గరలోనే వివాహం చేసుకున్నాడు. ప్రేమ అన్న కూడా తెలుసు. గ్రాండ్గా చేశారు. చేస్తే వచ్చింది కోడలు. ఏ కోడలు వచ్చిందంటే కాంట్రాక్ట్ బేసిక్ అన్నాడు, జాబ్ వచ్చింది. ఇక అతను ఎట్టదీసి అట్టిసిరేస్తుంది, గడ్డి పోస్తో సమానం. పొద్దున్నే లెగిసే వరకు టీ ఆడుండాలి, నేను జోక్స్ చెప్పట్లేదు. తర్వాత బ్రష్ చేసుకొని స్నానం చేసుకొచ్చే వరకు టిఫిన్ రెడీగా ఉండాలి, టిఫిన్ చేసే వరకు బాక్స్ రెడీగా పెట్టాలి, డ్యూటీకి వెళ్తుంది. అట్లా మళ్ళీ నడుచుకుంటూ వెళ్ళదు, మామగారు బస్ స్టాండ్కి దించాలి. నేను మళ్ళీ డ్యూటీ నుండి వచ్చేవారు బస్ స్టాండ్ లో నువ్వు రెడీగా ఉండాలి.
వచ్చేవరకు గంట రెస్ట్. రెస్ట్ వైపున వేడి నీళ్ళు పెట్టాలి. దొరికింది బాగా. మళ్ళీ ఆమె చెవుడు ఆమె. దొరికితే జరిగిన విషయం ఏంటంటే గొడవైంది, విడాకులైన. విచిత్రం ఏం తెలుసా? ఆ పెళ్ళి 7 సంవత్సరాల పైన అవుతుంది కదా, 7 సంవత్సరాల పైన అవుతుంది. ఆ పెళ్లికి చేసిన అప్పులు ఇప్పుడు కూడా తీరలేదు వాళ్ళకి. ఈ లోపులోనే ఆ అబ్బాయి ఉంటారా, ఇంకొక అమ్మాయిని ఇచ్చి చేశారు. ఇప్పుడు నేనేమనుకోవద్దండి, పచ్చి నిజం చెప్తున్నా. ఇప్పుడు ఆ అబ్బాయి ఏమవుతాడు దేవుని దృష్టిలో? బైబిల్ ప్రకారం ఏమవుతాడు? వ్యభిచారి. చేసుకున్న అమ్మాయి ఏమైంది? వ్యభిచారి. వాళ్ళకు పుట్టిన పిల్లలు ఏమవుతారు? ఎంత భయంకరమైన పాపము! ఈ దినాల్లో దేవుని పిల్లలకి ఏ మాత్రం కూడా భయం లేదు. ఒక ఆమె మొన్న అంటది, ఆమె వాళ్ళ కూతురికి 46, 47 సంవత్సరాలు అంటది, నా కూతురుకి విడాకులు కావాలంటది. ఏం చేస్తా విడాకులు ఇచ్చి? 47 సంవత్సరాల కూతురు కంట అల్లుడు విడాకులు ఇవ్వాలంట. ఏం చేస్తావు విడాకులు ఇచ్చి? అందుకే నేనేం చెప్తానంటే అండి, మన భక్తి ఎటుపోతుంది. సౌలు తన కుమార్తె మీకాలుకు దావీదు ఉండగానే వేరే వ్యక్తితో వివాహము చేసిందండి. ఇంకా చాలా విషయాలు ఉన్నాయి కానండి, నేను ముగిస్తున్న ప్రభు చిత్తం అయితే నేను మరలా చెప్తానండి. కాబట్టి ఒక్కసారి పళ్ళలో పాలు పొందే ముందల మన హృదయం ఎలా ఉందో పరీక్షించుకుందామండి. పరీక్షించుకుందాం. సౌలు బాహ్యంగా ఎలాంటి వాడండి? సౌందర్యం, ఎత్తున్నాడు, లోపం లేని వ్యక్తి. 9 నెలలు ఆత్మీయంగా కూడా ఎట్లున్నాడు? అద్భుతమైన ఆత్మీయుడిగా ఉన్నాడు. అలా కొనసాగితే ఆయన లైఫ్ ఎలా ఉండేదో తెలియదు కానీ కంగారు, భయము, టెన్షన్ ద్వారా సాహసించి దహన బలి అర్పి చిన్న పాపాన్ని బట్టి ఏమొచ్చింది? అవిధేయత. అవిధేయతను బట్టి ఏమొచ్చింది? తిరుగుబాటును బట్టి ఏమొచ్చింది? మూర్ఖత్వం. దీంట్లో పశ్చాత్తాప హృదయాన్ని పోగొట్టుకున్నాడు. కాబట్టి చూడండి అండి, ఇప్పుడు అతను ఇవి రావటం వల్ల ఏం పోగొట్టుకున్నాడు? క్రొత్త మనసు పోయింది, దేవుని ఆత్మ వెళ్ళిపోయారు, తర్వాత యుద్ధ నైపుణ్యత కూడా ఉంది. ఇప్పుడు దురాత్మ రాంగనే ఇతనికి ఏమొచ్చింది? అసూయ. దురాత్మ రాంగనే ఏమొచ్చింది? వృషభ చూపు. దురాత్మ రాంగనే ఏమొచ్చింది? మాట తప్పే స్వభావం. దురాత్మ రాంగనే ఏం స్వభావం వచ్చింది? కుమార్తెకు అల్లుడుండగానే వేరే వ్యక్తికి వివాహం చేశాడు. ఎంతగా తప్పిపోయాడండి, ఎంతగా తప్పిపోయాడు. ఇంకా తన విషయాలు చాలా ఉన్నాయండి. ప్రభు అవకాశం ఇస్తే నేను సాయంత్రం చెప్తాండి. తన అంతము భయంకరంగా ఉందండి. బలలో పాలు పొందే ముందల దయచేసి నన్ను ప్రేమించే యేసు ప్రభు వారు ఉన్నారు, నిన్ను క్షమించే యేసు ప్రభు వారు ఉన్నారు, నీకు ఒక అవకాశం ఇచ్చే యేసు ప్రభు వారు ఉన్నారు. నువ్వు పశ్చాత్తాపడితే తన రక్తధారంలో ఇప్పుడే కడిగే యేసు ప్రభు వారు ఉన్నారు. నువ్వు తిరిగి సమకూర్చబడే సమయం. నువ్వు దేవునికి విరోధంగా ఉన్నావు, లేకపోతే దేవుని పిల్లలకు విరోధంగా ఉన్నావు, దైవ సేవకులకు వ్యతిరేకంగా ఉన్నావు, నీ కుటుంబ సభ్యులకు వ్యతిరేకంగా ఉన్నావు, నీ ఇరుగు పొరుగు వారికి వ్యతిరేకంగా ఉన్నావు, నువ్వు పనిచేసే స్థలంలో వ్యతిరేకంగా ఉన్నావు, ప్రభు కాడు సరి చేసుకో. ప్రభు నాలో అవిధేయతను తీసివేయి, తిరుగుబాటును తీసివేయి, మూర్ఖత్వాన్ని తీసేయి, మాట తప్పే స్థితిని తీసేయి, అసూయని తీసేయి, విషపు చూపుని తీసేసేయి, నీ వాక్యాన్ని అతిక్రమించేటటువంటి స్వభావాన్ని నాలో తీసే ప్రభాన్ని అడిగితే ప్రభు నీకు సహాయం చేస్తారండి.